హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కుకింగ్ వరల్డ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ ఫస్ట్లో నాకు పెళ్ళైన ఫస్ట్లో అస్సలు వండడం రాకపోయేది ఫ్రెండ్స్. అంత గూజు గూజు అయ్యేది. మా వారు కర్రీనా లేకపోతే బెండకాయ చట్నీ అనేవాడు. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. నా స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం రండి. బెండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయినాక బెండకాయలని తడంతా ఇనికిపోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకోండి. ఈ స్టైల్లో కనుక చేసుకుంటే బెండకాయ కర్రీ అనేది బంక ఉండదు. ముక్కకి ఏ ముక్క ఆ ముక్క సపరేట్గా చాలా బాగా వస్తుంది కర్రీ. చాలామంది బెండకాయ కర్రీ చేస్తే ముక్కలు అనేటివి విరిగిపోతూ ఉంటాయి. ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగా వస్తుంది కర్రీ. ఆ తడి బంకంతా ఇనికిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆయిల్ తడంతా ఇనికిపోయేంత వరకు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది ఫ్రెండ్స్. మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మొత్తం అది బంక్ ఉండడం వల్ల కళాయికి అంటుకుంటూ ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. చూసారా, చాలా వరకు తడంతా ఇనికిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం డ్రైగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ వేరే ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం అంత ఎక్కువ వేసుకోండి. కొంచెం ఫ్రై లాగానే చేస్తున్నా నేను. వాటర్ అనేది అసలు ఏం యాడ్ చేయను ఫ్రెండ్స్. నేను చేసే కూరల్లో మ్యాక్సిమం వాటర్ యూజ్ చేయను. టమాటోస్ తోటే సరిపోతుంది నాకు. వాటర్ వేసినా కానీ మా ఇంట్లో మా హస్బెండ్ తినరు, పిల్లలు కూడా ఎక్కువ లైక్ చేయరు. ఎందుకో ఫస్ట్ నుంచి అట్లనే అలవాటు అయిపోయింది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా నేర్చుకోకముందు బెండకాయ కర్రీ వండాలంటే నాకు మస్తు బాధ అనిపించేది ఫ్రెండ్స్. చేసిన ప్రతిసారి మా హస్బెండ్ ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు. ఇలా నేర్చుకున్నాను. అప్పటి నుంచి కూడా బెండకాయ కర్రీ అంటే మా వారికి చాలా ఇష్టం. కావాలని మరీ చేయించుకొని తింటాడు. పసుపు వేస్తున్నా స్పూను. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా.
ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ముక్కలు వేస్తున్నా. మూత మాత్రం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోండి. సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చూసారా, అసలు బంక్ అనేది మనకు కనిపించట్లేదు. బంక అనేది అసలు కొద్దిగా కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. అసలు బెండకాయ కర్రీ అంటే తినని వాళ్ళు కూడా తింటారు. పిల్లలకు కూడా చాలా మంచిది కదా బెండకాయ తినడం వల్ల. మా పాపకైతే బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అవి ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోండి. అప్పటి వరకు మూత పెట్టుకోవద్దు. ఇప్పుడు కారం వేస్తున్నా, సరిపడా కారం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయండి. కారం కూడా మంచిగా పట్టింది ముక్కలకి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. ఒక 2 టమాటోస్ అయితే సరిపోతాయి. మీడియం సైజు తీసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసేయండి అలా. టమాటా అనేది కొంచెం అంత బాయిల్ అయింది. ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా.
టమాటోస్ బాయిల్డ్ అయ్యాయి కదా, చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. టమాటోస్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. అడుగు అంటుకోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. చూసారా ముక్క కూడా దేనికది సపరేట్గా ఉంది. ఇలా కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి మీరు కూడా నాకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూసారా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. టమాటాస్ మొత్తం మగ్గిపోయాయి, ముక్కలు కూడా మంచి కలర్ వచ్చాయి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.